ఒక సాధారణ వ్యక్తి ఒక గదిలో నివాసం ఉంటున్నాడు అనుకుందాం. అప్పుడు అతనికి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది? నెలకు కనీసం 150 నుంచి 200 రూపాయల వరకు వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ ఒక ఎంపీ గారికి నెలంతా కరెంట్ వాడినా కనీసం ₹1 కూడా బిల్లు రాలేదు. దీంతో అధికారులకు అనుమానం వచ్చి చెక్ చేశారు. జరుగుతున్నది తెలుసుకుని అవాక్కయ్యారు. వెంటనే సదరు ఎంపీ మీద కేసు నమోదు చేశారు. అసలు స్టోరీ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లో సంబల్లో ఎస్సీ ఎంపీ జియాపూర్ రెహమాన్ బూర్కేపై విద్యుత్ చౌర్యం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. గురువారం ఉదయం 7 గంటలకు విద్యుత్ శాఖ బృందం దీపరసాయి ప్రాంతంలో ఉన్న ఎంపీ ఇంటికి చేరుకుంది. సుమారు గంట పాటు అక్కడ విచారించారు. దీని తర్వాత విద్యుత్ శాఖ ఎస్డీఓ సంతోష్ త్రిపాఠి ఎంపీ బుర్కేపై యాంటీ పవర్ థర్డ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పాత మీటర్ను చెక్ చేస్తే కరెంట్ దొంగ బాగోతం బయటపడింది. ఎంపీ బర్కే ఇంటి వద్ద 2 కిలోవాట్ల 2 కనెక్షన్లు ఉన్నాయని సూపరింటెండింగ్ ఇంజనీర్ వినోద్ కుమార్ గుప్తా తెలిపారు. ఒకటి ఎంపీ జియాపూర్ రెహమాన్ పేరు మీద, మరొకటి అతని తాత పేరు మీద ఉన్నాయి. 2 రోజుల క్రితం స్మార్ట్ మీటర్ను అమర్చారు. ఎందుకంటే గత 6 నెలలుగా వారి ప్రాంగణంలో కరెంట్ వినియోగం జోరుగా రావడాన్ని అధికారులు గమనించారు. దీంతో స్మార్ట్ మీటర్ అమర్చారు. ఈ ఉదయం అదే గదిలోని వారి ఆవరణలో తనిఖీలు చేశారు. పరిశోధనలో బూర్కే ఇంట్లో 16 కిలోవాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్టు మీటర్ రీడింగ్ వచ్చింది. కొత్త మీటర్లు అమర్చిన తర్వాత పాత మీటర్లను మీటర్ టెస్టింగ్ కోసం ల్యాబ్కు పంపించారు. అందులో విద్యుత్ మీటర్లను ట్యాంపరింగ్ చేసినట్లు రిపోర్ట్ వచ్చింది. దీంతో విద్యుత్ చోరీ జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ చౌర్యం సెక్షన్ 135 కింద ఎంపీ జియాపూర్ రెహమాన్ బుర్కేపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. కొసమెరుపు ఏమిటంటే విద్యుత్ చోరీ విషయమై అధికారులు సదరు ఎంపీని ప్రశ్నించినప్పుడు ఆయన వారిని బెదిరించారు. విద్యుత్ శాఖ జూనియర్ ఇంజనీర్ మంగల్ అజయ్ శర్మలు తమను ఎంపీ తండ్రి ముమ్లకుర్ రెహమాన్ బుర్కే బెదిరించారని చెప్పారు. ఏమని బెదిరించారో తెలుసా? మా ఎస్పీ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని అంతు చూస్తాను అని అక్కడ చెప్పారు. అది అక్కడి పరిస్థితి.